గతేడాది కోర్ట్ సినిమాతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవి జంటను హీరో హీరోయిన్లుగా పెట్టి కోన వెంకట్ ప్రొడక్షన్ లో కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజీ రూపొందించిన చిత్రం బ్యాండ్ మేళం. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే గిరి రాజీ అంటే హర్ష్ రోషన్, శ్రీదేవి బాబా మర్దళ్ళు. చిన్నప్పటి నుంచి రాజీ అంటే గిరికి ఎంతో ఇష్టం. కానీ 10వ క్లాస్లో ఫెయిల్ అయిన గిరి అక్కడితో ఆగిపోతాడు. రాజీ మాత్రం చదువులో ముందుకు వెళ్లి బీటెక్ చేరుతుంది. కానీ గిరి మాత్రం రాజీ మీద ఆశలు వదులుకోడు. ప్రేమ పేరుతో తన వెంట పడుతూనే ఉంటాడు. తన చదువు విషయంలో రాజీ అవమానించడంతో తనేంటో రుజువు చేసుకోవాలని అనుకుంటాడు. తన మిత్రులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ నడుపుతున్న గిరి సొంతంగా స్టూడియో పెట్టి ఎదగాలని ప్రయత్నిస్తాడు. మరి తన ప్రయత్నం ఎంత మేర ఫలించింది? రాజీ అతడికి దక్కిందా? రాజీకి అసలు గిరి మీద ప్రేమ ఉందా లేదా అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే పోయినేడాది ఇదే సమయానికి కోర్టు సినిమా థియేటర్లలో సందడి చేస్తూ ఉంది. అదే న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ఈ సినిమా నచ్చకపోతే తాను హీరోగా నటిస్తున్న తర్వాతి సినిమా హిట్ 3 చూడొద్దు అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత కోర్టు చూసిన వాళ్ళందరికీ నాని కేవలం ప్రమోషన్ కోసం ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదని అర్థమైంది. అంతగా ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. కానీ నానిని అనుకరిస్తూ తర్వాత ప్రియదర్శి సహా చాలా మంది ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. అవన్నీ గాలి మాటలే అని రుజువయ్యాయి. ఇప్పుడు కోర్టు జంట హర్ష్ రోషన్, శ్రీదేవిలను హీరో హీరోయిన్లుగా పెట్టి బ్యాండ్ మేళం సినిమాను ప్రొడ్యూస్ చేసిన సీనియర్ రైటర్ కోన వెంకట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నానిలాగే బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా నచ్చకపోతే రచయితగా తన తర్వాతి సినిమా చూడొద్దని ప్రకటించేశారు. కోర్టు జంట నటించిన సినిమానో ప్రోమోలు బాగున్నాయనో కోన వెంకట్ అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడను బ్యాండ్ మేళం థియేటర్లలోకి వెళ్లి కూర్చుంటే మాత్రం షాక్ తప్పదు. ఈ మధ్య కాలంలో కాస్త పేరున్న నటీనట్లు ఉండి కొంచెం గుర్తింపు ఉన్న ప్రొడక్షన్ లో తెరకెక్కిన చిత్రాల్లో బ్యాండ్ మేళం అంత అసహనం కలిగించే సినిమా ఇంకొకటి ఉండదు అంటే అతిశక్తి కాదు. బ్యాండ్ మేళం ఏ స్థాయిలో ఫ్రస్ట్రేట్ ఉంటుందో ఒక ఉదాహరణ గురించి చెప్పుకోవాలి. ఇది స్పాయిలర్లా అనిపించినప్పటికీ కూడా ఆ ప్రస్తావన లేకుండా సినిమా గురించి విశ్లేషించడమే కష్టం కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిందే. సినిమా మధ్యలో ఉండగా హీరోయిన్ హీరోతో కాకుండా వేరే అబ్బాయితో లేచిపోతుంది. తర్వాత ఆ అబ్బాయి మోసం చేశాడని తన ఊరికే తిరిగి వచ్చేస్తుంది. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది నాన్ స్టాప్ బ్యాండ్ మేళం. తర్వాత ఓ గంటన్నర నిడివి సినిమా ఉంటే హీరోయిన్ లేచిపోవడం మీద డైలాగ్ లేని సన్నివేశం వెతుక్కోవాల్సి ఉంటుంది. హీరో సహా ఎవరో ఒకరు లేచిపోయిన అమ్మాయి అంటూ హీరోయిన్ ని ఏదో ఒక మాట అనడం, ఆమె ఫీల్ అవ్వడం ఇదే వరుస. ఆమె ఇంట్లో ఉన్నా కూడా అదే డైలాగ్, బయటికి వచ్చినా అదే డైలాగ్, బైక్ ఎక్కినా అదే మాట, ఆటోలో పోయినా అదే మాట, కామెడీ సీన్ లో అయినా అదే పంచ్, సెంటిమెంట్ పండించాలని చూసినా అదే మార్గం. సెకండ్ హాఫ్ మొత్తంలో కనీసం 20 సీన్లు ఓ 100 డైలాగులైనా ఈ లేచిపోవడం మీదే ఉంటాయంటే అతిశక్తి కాదు. ఇంత చేసి చివరికి చూస్తే ఆ లేచిపోవడం మీద పెద్ద ట్విస్ట్, వేరే లెవెల్ ఎమోషన్. రచయితగా 25 ఏళ్ల అనుభవం ఉండి డి, రెడీ, కింగ్, దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు రచయితగా పనిచేసిన కోన వెంకట్ ఈ సన్నివేశాలన్నీ చూసి కూడా అలాగే విడుదలకు వదిలేయడం, పైగా ఈ సినిమా నచ్చకపోతే తన తర్వాతి సినిమా చూడొద్దని స్టేట్మెంట్ ఇవ్వడం అంటే అంతకంటే విడ్డూరమైన విషయం మరొకటి ఉండదేమో. చెట్టు పేరు చెప్పి కాయలమ్మిన చందం బ్యాండ్ మేళం సినిమా. కోర్టు జంటతో సినిమా అంటే ఎంతో కొంత విషయం ఉంటుందని నమ్మి థియేటర్లలోకి అడుగుపెట్టిన కొన్ని నిమిషాలకే భ్రమలు వీడిపోయేలా చేస్తుంది ఈ సినిమా. పేరుకు ప్రేమ కథే కానీ ప్రేమ సన్నివేశాలు ఏమీ ఉండవు ఇందులో. హీరో తన గుండె పట్టేసుకుని లవ్వు లవ్వు అంటూ హీరోయిన్ వెంట తిరుగుతూ ఉంటాడు. ఆమెమో అతన్ని పట్టించుకోదు, పైగా అవమానిస్తుంది. హీరోయిన్ మీద తనకు అపారమైన ప్రేమ అని హీరో అంటూ ఉంటాడు. కానీ తనతో ప్రవర్తించే తీరు మాత్రం చూసే ప్రేక్షకులకు తీవ్ర అసహనం కలిగిస్తుంది. ఒక సీన్ లో హీరోయిన్ లేచిపోయిందంటూ ఊర్లో వాళ్ళు అవమానిస్తూ ఉంటే వాళ్ళకు బుద్ధి చెప్తాడు హీరో. కానీ నెక్స్ట్ సీన్ లో అతనే ఆమెను దారుణంగా అవమానిస్తాడు. హీరో ఎన్ని మాటలన్నా హీరోయిన్ లో చలనమే ఉండదు. ప్రథమార్థంలో హీరోను హీరోయిన్ అవమానిస్తే రెండో అర్థంలో హీరో అదే పనిలో ఉంటాడు. ఇక ఇందులో లవ్ ఎక్కడుందో దర్శకుడికే తెలియాలి. చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చేసి వీళ్ళిద్దరూ అమర ప్రేమికులు, వాళ్ళ ప్రేమను ఫీల్ అయిపోండి అన్నట్లుంటుంది వ్యవహారం. ఇది కాక హీరో గారి బ్యాండ్ మేళం చుట్టూ నడిపిన కామెడీ డ్రామాది అంతా ఇంకో నస. సినిమా మొత్తంలో పర్వాలేదు అనిపించే ఒక్క సీన్ లేదు, ఒక్క డైలాగ్ కూడా లేదు. ప్రోమోలు కట్ చేయడంలో ఉన్న శ్రద్ధలో కాస్తైనా సినిమా మీద పెట్టుంటే బ్యాండ్ మేళం ఈ స్థాయిలో విసిగించకపోయేదేమో. కోర్టు జంట నటించింది కదా అని ఏవో అంచనాలు పెట్టుకుని బ్యాండ్ మేళం జోలికి వెళ్తే తీవ్ర నిరాశే తప్పదు. నటీనటుల విషయానికి వస్తే హర్ష్ రోషన్, శ్రీదేవి జంట తమ చివరి చిత్రంతో ఎంతగా అలరించిందో బ్యాండ్ మేళంలో అంతగా అసహనం కలిగిస్తుంది. హర్ష్ చాలా హుషారుగా నటించాడు, కానీ అతను చేసిన గిరి పాత్ర మామూలుగానే ఫ్రస్ట్రేట్ చేయదు.
తన మ్యూజిక్ స్టూడియో ప్రారంభ వేడుకలో అతను ఇచ్చే ప్రసంగం చూశాక తన పాత్రతో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతాం. రాజీ పాత్రలో శ్రీదేవి కూడా ఎలాంటి ప్రత్యేకత చూపించలేకపోయింది. ఆ క్యారెక్టరే చాలా అయోమయంగా అనిపిస్తుంది. ఈసారి రోషన్తో శ్రీదేవి కెమిస్ట్రీ ఏమాత్రం పండలేదు. సాయి కుమార్ను పూర్తిగా వృధా చేసేశారు. గోపరాజు విజయ్ పర్వాలేదు. హీరో తల్లి పాత్రలో చేసిన నటి బాగా చేసింది. హీరో మిత్ర బృందం కూడా పర్వాలేదు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే బేబీ సంగీత దర్శకుడైన విజయ్ బుల్గానిన్ బ్యాండ్ మేళంతో మెప్పించలేకపోయాడు. పాటలు సోసోగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగున్నా కూడా విషయం లేని సన్నివేశాల వల్ల దాని ప్రయోజనం నెరవేరలేదు. సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం బాగానే సాగింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఓకే. రచయిత దర్శకుడు సతీష్ జవ్వాజీ ఈ కథతో అసలేం చెప్పదలుచుకున్నాడో అర్థం కాదు. మినిమం రైటింగ్ లేని ఫీచర్ ఫిల్మ్ కి అర్హత లేని స్క్రిప్ట్ ఇది. కోన వెంకట్ లాంటి పేరున్న రైటర్ ఈ స్క్రిప్ట్ ఎలా ఓకే చేసి సినిమాను ప్రొడ్యూస్ చేశాడన్నది అర్థం కాని విషయం. చివరిగా బ్యాండ్ మేళం భరించలేని సౌండ్. రేటింగ్ 5కి 1.5 ఇవ్వచ్చు.